इस टीकाकरण अभियान की पुख्ता तैयारी, विशेष तौर पर बनाए गए कोविन डिजिटल प्लेटफॉर्म में रजिस्ट्रेशन से लेकर ट्रैकिंग आपके फोन पर दी जाएगी। लगनी बहुत जरूरी है। एक डोज ले लिया और फिर भूल गए तो एक और चीज बहुत आग्रह से कहना चाहता हूं। जिस वातावरण में कोई आशा का भी संचार कर रहा था, जब दोनों मेड इन इंडिया वैक्सीन की सुरक्षा और प्रभाव को लेकर आश्वस्त हुए, तभी उन्होंने इसके इमरजेंसी उपयोग की अनुमति दी है। ये देशवासियों को किसी भी तरह के प्रोपेगेंडा, अफवाहें, दुष्प्रचार से बचकर रहना है। साथियों, भारत के वैक्सीन वैज्ञानिक, हमारा मेडिकल सिस्टम भारत की प्रक्रिया की पूरे विश्व में बहुत विश्वसनीयता है। मेरे प्यारे देशवासियों, हर हिंदुस्तानी इस बात का गर्व करेगा कि दुनिया भर के करीब 60% बच्चों को जो जीवन रक्षक टीके लगते हैं वो भारत में ही बनते हैं। भारत की सख्त वैज्ञानिक प्रक्रियाओं से ही होकर के गुजरते हैं। ये वैक्सीन स्टोरेज से लेकर ट्रांसपोर्टेशन तक भारतीय स्थितियों और परिस्थितियों के अनुकूल है। यही वैक्सीन अब भारत को, तब देश में कोरोना टेस्टिंग की एक ही लैब थी। हमने अपने सामर्थ्य पर विश्वास रखा और आज 2300 से ज्यादा लैब्स का नेटवर्क हमारे पास है। अप्पा राव ने कहा था, सौंत लाभम कौंत मानुको, सौंत लाभ कौंत मानुको, पौरू गुवाडिकी तोड़ू पाड़वो है, मट्टी का दोई देश मंटे मनुष्य लोय। यानी हम दूसरों के काम आए, ये निस्वार्थ भाव हमारे भीतर रहना चाहिए। तो भारत ने पूरी टेस्टिंग लैब यहां से वहां भेज करके उसको वहां सजाया, लगाया, ताकि वहां से भारत आ रहे लोगों को टेस्टिंग की दिक्कत ना हो। కండరాలు పట్టడం అలాంటివి రావచ్చు, ఖచ్చితంగా వస్తాయని మాత్రం లేదు. మొబైల్ వస్తే రెగ్యులర్ మళ్ళీ 28 days తర్వాత ఇదే సెంటర్ ద్వారా
ఎంపీఆర్లో ఇస్తారు మీ అందరికి. మిగతా లోపల పెట్టేయడం రాసిన మిగతా లోపల రాసి పనుకోండి కదా సార్ ఎవరైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడి ఎంత బాగుంది చెప్పాలా వ్యాక్సిన్ వేసుకున్నామని మళ్ళీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. దానికి సంబంధించిన 4 కీ మెసేజెస్ అంటారు సంబంధించి మనం పాటించాల్సి వస్తుంది. సోషల్ డిస్టెన్స్, మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, ఆహారం తీసుకోవడం, ఇంతకుముందు ఏదైనా జబ్బులు ఉంటే వాటి గురించి జాగ్రత్తగా పాటించడం. ఈ మెసేజ్ మీరు ద్వారా ప్రజలకి స్ప్రెడ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడంతా ఏమి ఇంతకుముందు దేనికి రియాక్షన్ రాలేదు. మళ్ళీ మీరు కాంటాక్ట్లో చేసి ఎంటర్ చేసుకోండి, నెట్లో ఎంటర్ చేసుకోండి. అది 28 days తర్వాత తీసుకోవాలంటే మీకు క్లాస్ తీసుకోవడంలో ఇబ్బంది రావడం కానీ, తలదిరిగి పడిపోవడం కానీ ఇట్లాంటి ఏదైనా ఉంటే ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి ఈ అబ్జర్వేషన్ ఎలా ఉండాలనేది ఇంట్లో ఫోన్ చేసుకోవాలి, కేర్ తీసుకోవాలి. సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా ఏవైతే మనం చేయాలో పాటించాలనో ఆ జాగ్రత్తలన్నీ పాటించాల్సి వస్తుంది. మీరు ఇక్కడ పక్కనంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే దగ్గు జలుబు ఇలాంటివి ఏమన్నా వెంటనే ఇంజక్షన్ వేస్తున్నారు మీకు. వెంటనే మీ దగ్గరలో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏదైనా చిన్న చిన్న అనఫ్లాక్సిస్ ఏమంటే తక్కువ ఎక్కువ సీరియస్ ప్రమాదకరమైన వాటికి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు మీరు మళ్ళీ నాకు ప్రొటెక్షన్ అంటే నేను కరోనా రాదు అనే ఒక నిర్లక్ష్యం వహించకూడదు. మీరు ఏవైతే కరోనా నియంత్రణకు మీరు వాటితో చేతులు తరచుగా శుభ్రంగా శానిటైజ్ చేసుకోవడం లేదా సోప్తో కడుక్కోవడం, తర్వాత బయటకు వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడము ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య సంరక్షణ కూడా ముఖ్యం. ఇంతకుముందు ఏమన్నా జబ్బులు ఉంటే కూడా వాటి పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత కూడా అరగంట తర్వాత కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అబ్జర్వేషన్లో మీకు నెంబర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.
కుటుంబ సభ్యులు కానీ మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీ వెహికల్ వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి పరీక్ష చేసి ఏదైనా అనారోగ్య కారణాలు లక్షణాలు ఉన్నాయో చూసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపడం జరుగుతున్నారు. కూడా ఏదైతే ఈరోజు జరిగిందో ఈ వ్యాక్సినేషన్ మీరు వేయించుకున్నారు కాబట్టి మీకు అనుభవం వచ్చింది కాబట్టి గ్రూప్లో షేర్ చేసుకోండి, పంచుకోండి. వ్యాక్సిన్ వల్ల ఉపయోగాల గురించి వాళ్ళు చర్చించి చెప్పండి, షేర్ చేసుకోండి, దానికి మన జిల్లాలో 26 సెంటర్లు స్థాపించాం. ప్రతి సెంటర్కి కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద హెల్త్ వర్కర్స్ అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ని వ్యాక్సినేషన్ చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాని పట్లగా ఆ రేషియో ప్రకారం అంటే ప్రతి సెంటర్కి కూడా దాదాపు ఈరోజు మన జిల్లాలో 2600 నుంచి 3000 వ్యాక్సినేషన్స్ ప్రతిరోజు కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మొదటిసారి మన దేశంలో వ్యాక్సినేషన్ అనేది మన సొంత కంపెనీలు మన సొంత ఫార్మస్యూటికల్ కంపెనీస్ తయారు చేయడంలో నిజంగానే ఒక అచీవ్మెంట్ కూడా. వేరే దేశాల నుంచో వేరే ప్రదేశాల నుంచి తీసుకోవాల్సిన అవసరాలు ఉండేదన్నమాట. కానీ ఈరోజు మనకుండే బయోటెక్నాలజీ కానీ అలాగే మనకుండే ఈ యొక్క వ్యవస్థలు ఏవేవి ఉన్నాయో మనం దేశానికే కాదు మన మొత్తం ప్రపంచానికి కూడా మనం ఈరోజు అందించేటట్టుగా ఒక టెక్నాలజీ వల్ల మనం చేసే ఒక అవకాశం వచ్చింది. ఈ యొక్క కోవిడ్ వల్ల ముఖ్యంగా ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏది జరుగుతుందో దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా సేఫ్టీ అండ్ ఆల్ టెస్ట్ ట్రయల్స్ చేసిన తర్వాతనే ఈరోజు ప్రజల్లోకి తీసుకురాగలిగారు. అందుకని ప్రజలందరూ కూడా కోరుకునేది అంటే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో మీరు అందరూ కూడా సహకరించి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి కోరుకుంటూ అలాగే మీ యొక్క పేర్లు ఏవేవి వస్తాయి కూడా ప్రతి ఫస్ట్ టైం ఈ హెల్త్ లైన్ వర్కర్స్ కానీ ఎవరెవరు ఉన్నారో మీరు దయచేసి ఆ వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గరికి వచ్చి వ్యాక్సినేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోవిడ్ కేసు నమోదై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా మొదటిసారిగా ఈ కోవిడ్ బారిన పడడం, తర్వాత ఎన్నో నెలల పాటు ప్రజలందరూ కూడా దీనివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బందులు పడిన సంఘటన మనం అందరం కూడా చూసాం. కొద్దిమంది ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయిన దుస్థితి కూడా వచ్చింది. ఇటువంటి మహమ్మారి నుంచి ప్రజానికం అందరినీ కూడా కాపాడడానికి మన దేశ శాస్త్రజ్ఞులు తయారు చేసిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈరోజు జిల్లాలో కోవిడ్ వారియర్స్ అందరికీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వారి సొంత ప్రాణాలను సైతం లెక్క చేయక రాత్రి పగలు కష్టపడి కోవిడ్ పేషెంట్స్కి మేము ఉన్నాము అనే భరోసా ఇస్తూ వైద్య సేవలు అందించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ కూడా ముందస్తుగా ఈ వ్యాక్సిన్ అందించడం అనేది వారికి దక్కిన అరుదైన గౌరవంగా నేను భావిస్తున్నాను. వారందరికీ కూడా ఈ 26 సెషన్ సైట్స్ జిల్లా వ్యాప్తంగా క్రియేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క సెషన్ సైట్లో రోజుకి 100 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెంటర్లోనూ 5 వ్యాక్సినేషన్ ఆఫీసర్లు వారు విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ 26 సెషన్ సైట్స్లోనూ ఒకేసారి పూర్తిగా సురక్షితమైనది, అలాగే ల్యాబ్లో టెస్ట్ చేసి అన్ని రకాల రెగ్యులేటరీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత లాంచ్ చేయబడిన వ్యాక్సిన్గా, అలాగే మన స్వంత దేశంలో తయారైన వ్యాక్సిన్ కాబట్టి దీని మీద అందరికీ కూడా ఒక రకమైన నమ్మకం భరోసా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుండా ఈ వ్యాక్సిన్ గురించి అందరూ కూడా నిర్దిష్టమైన సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగాను, ప్రజలందరూ కూడా ఎలా ఈ వ్యాక్సినేషన్కి మనం వెళ్తాము అనే దాని మీద కూడా అవగాహన కలిగి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాక్సినేషన్ సెషన్ సైట్ ఎక్కడైతే మనం ఏర్పాటు చేస్తున్నామో అక్కడికి ఆ టైంకి రావాల్సిందిగాను, వారికి వ్యక్తిగతంగా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్స్కి ఎస్ఎంఎస్లు వస్తాయి. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే వారు ఆ వ్యాక్సినేషన్ సెషన్ సైట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ఎంఎస్ చూపించి ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు, ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు కానీ,
ఇటువంటి ఫోటో ఐడెంటిటీ కార్డు చూపించి అక్కడున్న వ్యాక్సినేషన్ ఆఫీసర్ 1గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు సేఫ్గా 100 మందికి పర్ డే వ్యాక్సినేషన్ అయ్యేలాగా ఈ సెషన్ సైట్స్ అన్నింటిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ పూర్తయిన వెంటనే సెకండ్ ఫేజు ఎక్కడా గ్యాప్ లేకుండా వ్యాక్సినేషన్కి వెళ్తామని, దానికి కావాల్సిన అన్ని వ్యాక్సిన్స్ కూడా ముందుగానే పొందుపరుచుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వారికి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి, రెవెన్యూ మరియు పంచాయతీ మున్సిపాలిటీ శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ఒకవైపు వ్యాక్సిన్ తీసుకుంటూనే మరొక వైపు విధులు కూడా నిర్వహిస్తూ మిగతా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా వారు ఈరోజు ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే వరకు కూడా వారు ఇదే పద్ధతిలో ధైర్యంగా ముందుకు వచ్చి విధులు నిర్వహించాల్సిందిగాను, ఎటువంటి అపోహలకు కానీ సందేహాలకు కానీ తావు లేకుండా మీరంతా కూడా ఈ వ్యాక్సినేషన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వివిధ రకాల మాధ్యమాల ద్వారా, ఈ సోషల్ మీడియాలో కానీ ఇతరితర వేరే లొకేషన్స్లో కానీ వ్యాక్సినేషన్ పట్ల వస్తున్న దుష్ప్రచారాలని నమ్మవద్దని, దీని మీద ఏవైనా సందేహాలు ఉంటే డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కానీ, డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ కానీ, లేదా మీ నియరెస్ట్ హాస్పిటల్లో కానీ సంప్రదించినట్లయితే దీని పట్ల నిర్దిష్టమైన సమాచారం మీకు అందించడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా ల్యాబ్లో కానీ క్లినికల్గా కానీ టెస్ట్ చేయబడి అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసుకొని అప్రూవల్స్ అన్నీ కూడా వచ్చిన వ్యాక్సిన్ మనకు అందించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా ప్రజలందరినీ కూడా అత్యంత త్వరగా వ్యాక్సినేట్ చేయడానికి, ఇంత పెద్ద ఎత్తున ఇదివరకు ఎప్పుడూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరిగి ఉండలేదు. దేశంలోనే మొట్టమొదటిసారి, అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇన్ని కోట్ల మందికి ఒకే రోజు వ్యాక్సిన్ అనేది అందించడం జరుగుతోంది. ఇటువంటి గొప్ప ప్రక్రియలో భాగస్వాములు అవుతున్న అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.